హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లో పన్నీర్ కర్రీ, టమాటో, ఆనియన్, పుదీనాకు, బగారాకు, బగారా పువ్వు, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పన్నీర్కు సరిపోయేంత నూనె పోసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి. పన్నీర్లో కొంచెం కారం, తగినంత ఉప్పు, తర్వాత కొంచెం కొత్తిమీర పొడి, తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్కు అవి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పన్నీర్ ముక్కను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు స్లోగా కలపాలి. ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. పన్నీరు చూడండి ఎంత మంచిగా వేగాయో. ఇంత వేగిపోతే సరిపోతుంది. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పన్నీరు మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఎంత సరిపోతుందో వాటికి తగ్గట్టు ఉల్లిగడ్డ ఒక 4-5 అయితే సరిపోతాయి. అందులోనే టమాటో 4-5 సరిపోతాయి. అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటిని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 5 minutes ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఒక 5 minutes వాటిని చల్లారనివ్వాలి. ఎందుకంటే మళ్ళీ వాటిని గ్రైండర్ పట్టాలి కాబట్టి గ్రైండర్ పాడే అవకాశం ఉంటుంది. వేడిది పట్టినప్పుడు గ్రైండర్ తీసుకొని అందులో ఇప్పుడు మనం మిక్స్ చేసిందంతా గ్రైండర్లో వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఒక 2 minutes గ్రైండర్ పట్టుకోవాలి. మరీ బాగా స్మూత్గా కాకుండా, మరీ బాగా అట్లా వక్కలు ఉండేటట్టు కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఉంటే సరిపోతుంది చూపిస్తున్నట్టుగా. తర్వాత అదే కడాయిని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని కూరకు సరిపోయేంత ఆయిల్ 2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి 2 tablespoon. అందులోకి కొంచెం ఆయిల్ వేడెక్కాక పువ్వు, బగారా పువ్వు, లవంగం, చెక్క, దాల్చిన చెక్క, యాలకు, బగారాకు వేసుకొని కొంచెం సేపు అందులో ఫ్రై కానివ్వాలి. మంచిగా వేగనివ్వాలి. వాటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకొని చిటికెడు పసుపు, కొంచెం పసుపు అయితే సరిపోతుంది.
పసుపు కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు గ్రైండర్ పట్టుకున్న టమాటో చట్నీని ఇందులో వేసుకోవాలి. పూర్తిగా ఒకసారి మిక్స్ చేయాలి. వాటిని అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఏం అవసరం లేదు. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి తర్వాత అందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. నేనైతే 4 tablespoons వేస్తున్నాను. 4 tablespoons కారం వేసుకున్నాము. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, నేను 2 tablespoons ఉప్పు వేశాను. కొంచెం మిరియాల పొడి, వాటిని మిక్స్ చేయండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాక మంచిగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఇందులో చెప్పిన విధంగా చేయండి. సూపర్ కుదురుతుంది. చపాతీలోకి అయితే అలానే ఉండాలి. అన్నంలోకి చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని వాటర్ మీరు చపాతీకి అయితే అలానే ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ పోసాక మీకు సరిపోయే అన్ని వాటరు. మరి పల్చగా చేసుకుంటే బాగోదు టేస్ట్ అంతగా. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టండి. ఒక 5 minutes తర్వాత ఇలా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండే చల్లారాక ఇంకా థిక్గా అయిపోతుంది. మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలని అందులో వేసుకోవాలి. మెల్లగా స్లోగా వాటిని కలపండి. ఎందుకంటే పన్నీర్ విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా కలపండి. అలా స్లోగా కలపండి. ఈ వీడియోలో చూపించినట్టు కలపండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టండి. ఎందుకంటే పన్నీరు ముక్కలకి కారం పట్టాలి కాబట్టి. మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత పుదీనా ఆకు వేసుకుంటున్నాను నేను. పుదీనా ఆకు ఉంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. పుదీనా ఆకు వేసుకుంటున్నాను. అంతే, మన ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇంతే పన్నీర్ కర్రీ చేయడం. ఇది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.